Jesus Christ Church Ministries presents short messages. అసలు యేసుక్రీస్తు శరీరాన్ని రొట్టెతోనే ఎందుకు పోల్చారు? యేసు ప్రభు రక్తాన్ని ద్రాక్షారసంతో ఎందుకు పోల్చారు అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక రొట్టె రావాలి అంటే అది ముందు గింజగా ఉండాలి. గింజ కాస్త మొక్కకు అంటు కట్టబడి ఉండేది. అది మొక్కతో ఉన్న కనెక్షన్ని కోల్పోతుంది గోధుమ గింజ. అట్లాగే ద్రాక్షావల్లితో ఉన్నటువంటి కనెక్షన్ని కోల్పోతుంది ద్రాక్ష పండు. దేవుడు ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పోగొట్టుకుని ఈరోజు మన మధ్యకి రావటం జరిగింది. ఎలాగైతే మొక్కతో ఉన్న కనెక్టివిటీని పోగొట్టుకొని గింజ మన దగ్గరకు వచ్చిందో రొట్టె రూపంలో, ఎలాగైతే ద్రాక్ష వల్లి నుంచి వేరు చేయబడి ద్రాక్ష పండు ద్రాక్షారసం రూపంలో రసం రూపంలో వచ్చిందో, అలా క్రీస్తు కూడా తండ్రితో ఉన్న అనుబంధాన్ని కోల్పోయి వచ్చాడు. నంబర్ 1. రెండో విషయం ఆలోచన చేస్తే, గింజలాగే ఉంటే అది రొట్టె కాలేదు. గింజ ఏమైపోతుంది అంటే అది పిండిగా మారుతుంది. అంటే ఒక రూపం ఏమైపోయిందంటే, యేసుప్రభు గురించి చెప్తూ అంటాడు, స్వరూపము సొగసు లేకుండా పోయాడని. అలాగా గింజకున్నటువంటి సహజసిద్ధమైన రూపం పోగొట్టుకొని పిండిలాగా మరి అక్కడితో అయిపోతుందా అంటే, దాన్ని నీళ్ళలో కలిపి ముద్దగా చేసి ఎన్ని రకాలైన దెబ్బలు కొట్టి దాన్ని ఒక రూపంలోకి తీసుకుని వచ్చి అగ్నిలో కాల్చి, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు అంత రకాల చిత్రవద తన దేహం పొందింది. అన్ని రకాలైనటువంటి మార్పులకు ఎలాగైతే ఒక గింజ, గోధుమ గింజ పిండిగా మారి కాల్చబడిన స్థితిలో ఉంటుందో, విరవబడిన స్థితిలో ఉంటుందో, ఈరోజు మనం కాల్చేసిన తర్వాత దాన్ని విరిచేసి తినేస్తున్నాం. అంటే దాని రూపమే లేకుండా, దాని దాఖలాలే లేకుండా చేస్తున్నాం. యేసు ప్రభు కూడా ఆఖరి వరకు సమస్తాన్ని మన కోసం ధారపోయటం జరిగింది. ఆ దేహానికి సదృశ్యంగా ఒక రొట్టె కనబడుతుంది కనుక మనకు ఆ రొట్టెను చూపించడం జరిగింది. రెండవదిగా ద్రాక్షారసం కూడా చూడగలిగితే, ఆ ద్రాక్ష పండు లాంటి నిజంగా చాలా ముద్దుగా ఆ గుత్తిగా ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు అనిపిస్తుంటుంది. కానీ వాటిని రసం చేసిన తర్వాత ఆ రూపాలన్నీ కోల్పోయి ఎటుబడితే అటు వెళ్ళిపోతాయి. ఆ రసం తీసుకుని వచ్చి మనం తాగేస్తాం, అది కూడా నామరూపాలు లేకుండా పోవు. ఇవి రెండు కూడా మనకు ఏం నేర్పిస్తున్నాయంటే, అటు రొట్టె ఇటు ద్రాక్షరసం, ఎవరితోనూ ఉన్నటువంటి కంఫర్ట్స్ నువ్వు కోల్పోతావు. ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు తండ్రితో సమానుడుగా ఉన్న భాగ్యం అనే కంఫర్ట్, ఆ మహిమ యేసు ప్రభు కోల్పోయాడు. అలాగే మొక్కతో కనెక్టివిటీతో చక్కగా ఎదుగుతున్నటువంటి ఆ రెండు, ఆ గింజ ఆ పండు, ఆ ప్రాశస్త్యాన్ని కోల్పోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా పోనీ ఆ కనెక్టివిటీ కోల్పోయిన తర్వాత కూడా అయిపోద్దంటే కాదు, తర్వాత ఏమైపోతాయి, ఆ రూపమే కోల్పోయే జరుగుతుంది. కొందరి ఆకలిని తీర్చడం జరుగుతుంది. ఎలాగైతే ఒక రొట్టె భౌతికమైన ఆకలిని తీరుస్తుందో, ఒక ద్రాక్షరసం భౌతికమైనటువంటి దాహాన్ని తీరుస్తుందో, యేసుక్రీస్తు శరీర రక్తాలనే రొట్టె ద్రాక్షారసాలు ఆత్మ యొక్క ఆకలిని దాహాన్ని తీర్చగలిగినవి. ఇవి ఎందుకు చెప్తున్నాయంటే, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుణ్ణి పోలి నడుచుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసు ప్రభు. ఎట్లా నడుచుకున్నాడు అని అంటే, మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా మారాలి అంటే మీరు బాగా గమనించి చూడండి. ఒక పండుని లేదా ఒక గింజను ఆ రూపంలోనే ఉంటే దాని పరిమళాలు రావు, తెలుసా మీకు?
ఎప్పుడైతే దాని రూపాన్ని ఛిద్రం చేసేస్తామో అప్పుడు ఆ పరిమళాలు బాగా వెదజల్లుతుంది. మీకు బాగా అర్థం కావడానికి మాట చెప్తాను. కమలా పండులా ఉందనుకోండి, దాని స్మెల్ పెద్దగా రాదు. ఎప్పుడైతే తొక్క ఓపెన్ చేసి పనులన్నీ విడిచేస్తూ ఉంటామో వెంటనే పరిమళాలు వచ్చేస్తాయి. అలాగా గింజల పరిస్థితి కూడా మీరు చూడండి. గోధుమ గింజగా ఉంటే అర్థం కాదు, కానీ పిండి అయిపోయింది అనుకోండి, అది పిండి కాస్త రొట్టె అయింది అనుకోండి, వాసన వస్తుంది, సువాసన. అట్లాగే ద్రాక్ష పండు కూడా సువాసన ఇచ్చి పరిస్థితికి రావాలి అంటే అది రూపం కోల్పోగలగాలి. యేసుప్రభు కూడా అలా పరిమళంగా మారాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్న మనం ఏం చేయాలట? అలాగుననే, అంటే ఎలాగో యేసుప్రభు పరిమళ వాసనగా మారటానికి దేవునికి అర్పణ అయిపోయి బలిగా అర్పించుకున్నాడో అలాగే మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మరి ప్రేమ కలిగి నడుచుకుంటున్నావా లేదా అని ఎలా తెలుసుకుంటాం? కింద ఇచ్చాడు సిమ్టమ్స్. జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. అంటే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు శరీర రక్తాలను తీసుకుంటున్న మనం ఆయన రక్తానికి కానీ ఆయన శరీరానికి కానీ ఇటువంటి అపనింద అంటలేదు, ఇటువంటి అపరిశుద్ధత అంటలేదు. పరిశుద్ధుడిగా ఆయన బ్రతికాడు, అది తీసుకుంటున్నాం మనం. ఇంకా కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇది మీకు తగవు. క్రీస్తు శరీర రక్తాలను తీసుకున్నటువంటి క్రీస్తు కూడా అలా చేయలేదు, దాన్ని తీసుకుంటున్న మనకు తగవు. ఇంకా వ్యభిచారి అయినా అపవిత్రుడైనా విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలుసు. కాబట్టి ఇది తీసుకుంటున్న మనం ఏమవ్వాలి? ఒకనాడు ఆశీర్వదించబడే క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఉండటానికి తీసుకోవాలి. ఆ హక్కును సాధించుకోవటానికి, శక్తిని పొందుకోవటానికి తీసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు యొక్క శరీరమును రొట్టెతోనూ ఆయన యొక్క రక్తమును ద్రాక్షారసంతోనూ పోల్చబడింది. రెండింటిలోనూ పరిమళం ఉంది. ప్రభువు కూడా పరిమళం అయిపోయాడు. పరిమళం కోసం ఆయన అర్పణ అయిపోవటం జరిగింది. అన్ని కనెక్షన్స్, దేవుడితో ఉన్న కంఫర్ట్స్ కోల్పోవడం జరిగింది. మనం కూడా కొన్ని కంఫర్ట్స్ కోల్పోవాలి. మనం కూడా ఉన్నటువంటి రూపాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల వరకు కూడా వెళ్ళగలగాలి. అప్పుడే మనం హక్కుదారులం అవుతాం రాబోయే లోకానికి. అటు ఇవన్నీ గత కాలంలో తెలియక తీసుకున్నామేమో, ఇక మీరు తెలిసి తీసుకొని దాన్ని అనుసరించి మసలుకొంటకు సిద్ధపడతాం.